If the chord of contact of a point P with respect to the circle x square plus y square equal to a square cuts the circle at capital A and capital B such that angle AOB equal to 90 degrees. Angle AOB equal to 90 degrees. Then show that P lies on the circle x square plus y square equal to 2a square. That means the locus of P is the locus of P is x square plus y square equal to 2a square. In other words, find the locus of P అని కూడా అనవచ్చండి. ఓకే, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాడు. లెట్ P x1, y1 అని తీసుకున్నాం. So the chord of contact of P is AB. This is AB. This is chord of contact. AB is chord of contact. Now the chord of contact cuts the circle at A and B అని ఇస్తున్నాడండి. This is chord of contact cuts the circle at A and B. Now the angle AOB is 90 degrees అని ఇస్తున్నాడు. Now right angle at O. ఓకేనా, అది ఇచ్చింది. మరి ఏం చేస్తానంటే ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏబి. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్? S1 ఈక్వల్ టు 0. S1 ఈక్వల్ టు 0 ఈజ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. మరి ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ క్యాలిక్యులేట్ చేసి ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏమంటున్నాడు? సెంటర్ ఆరిజిన్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తుంది అంటున్నాడు. అంటే ఏం చేస్తామంటే ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని సర్కిల్ ఈక్వేషన్ ని హోమోనైజ్ చేస్తాం. హోమోనైజ్ చేసేసి నెక్స్ట్ ఏమిస్తున్నాడు? 90 డిగ్రీస్ ఫార్మ్ చేస్తుంది కదా ఆరిజిన్ దగ్గర. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 కి ఈక్వల్ చేసినట్టయితే దెన్ వీ విల్ గెట్ ది లోకస్ ఆఫ్ పి. ఓకేనా, రైట్ డౌన్ డయాగ్రామ్. సొల్యూషన్. లెట్ P ఈక్వల్ టు x1, y1. S equal to ఈక్వేషన్ ఆఫ్ గివెన్ సర్కిల్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అండి. S అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ a స్క్వేర్ తీసుకున్నాను. a స్క్వేర్ ఈ సైడ్ వస్తే అవుతుంది, లెఫ్ట్ సైడ్ మైనస్ a స్క్వేర్. ది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ is S1 equal to 0. S1 అంటే చూడండి, x square can be written as xx1, y square can be written as yy1. xx1 plus yy1 minus a square equal to 0. Okay na? Now xx1 plus yy1 equal to a square. ఏ స్క్వేర్ ఈ సైడ్ తీసుకొస్తే డినామినేటర్ వస్తుందండి. xx1 ప్లస్ yy1 బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నంబర్ 1. నౌ హోమోనైజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై యూజింగ్ ద ఈక్వేషన్ 1. నౌ ది ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సర్కిల్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y square equal to a square. That is the equation of the given circle. This is the equation of the given circle. X square plus y square equal to a square. Now homonize the equation 2 by using 1. Write down. Then we will get the locus of P. Homonize the equation 2 by using 1. ఓకేనా, ఫస్ట్ ఇయర్ లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో రాసామండి హోమోనైజేషన్ అని. సేమ్ అదే మోడల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సెకండ్ డిగ్రీ అంటే వై స్క్వేర్ కూడా సెకండ్ డిగ్రీ. నేను దీనికి ఏమి చెప్పని లేదు. ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్ అండి. దీన్ని 1 ఇన్ హోల్ స్క్వేర్ రాయాలి. అంటే హోమోనైజ్ అంటే సేమ్ డిగ్రీ కదా. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ పవర్ ఎంత 2, వై పవర్ ఎంత 2, ఏ స్క్వేర్ పవర్ ఎంత? ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్ అండి, దాని పవర్ 0 అనమాట. కాబట్టి 1 స్క్వేర్ రాయాలి. ఈ 1 ప్లేస్ లో xx1 ప్లస్ yy1 బై ఏ స్క్వేర్ రాయాలి. సో
x square plus y square equal to a square into 1 అంటే ఎంత xx1 plus yy1 by a square whole square. This is the process of homogenization. So x square plus y square equal to a square into xx1 plus yy1 whole square by a power 4 వస్తుందండి. a square whole square అండి, అంటే a power 4. a power 4 now x square plus y square equal to a square. a square cancel అయితే ఇక్కడ a power 4 can be written as a square into a square. a square cancel అయిపోతుంది, ఇంకా a square మిగులుతుందండి. రాద్దాం ఇక్కడ a square into xx1 plus yy1 whole square by a square into a square. a square కి a square కి cancel. ఈ a square ఈ సైడ్ వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. a square into x square plus a square into y square. a square లెఫ్ట్ సైడ్ వచ్చేసిందండి, ఈక్వల్ టు a plus b whole square ఎక్స్పాన్షన్. a అంటే xx1, b అంటే yy1. x square x1 square plus y square y1 square plus 2x1 y1 xy. 2xx1 yy1 కదండి, దాని ఆర్డర్లో రాస్తే 2x1 y1 xy వచ్చేసింది. మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకురండి. a square x square plus a square y square లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మైనస్ x square x1 square మైనస్ y square y1 square మైనస్ 2x1 y1 xy ఈక్వల్ టు 0. దీంట్లో x స్క్వేర్ టర్మ్స్ లో నుంచి x స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ x స్క్వేర్ ఉన్నది, ఇక్కడ x స్క్వేర్ ఉన్నది. కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ వస్తుంది. a స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ఇంటూ x స్క్వేర్. నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్స్ లో ఇదిగోండి y స్క్వేర్ టర్మ్, హియర్ ఆల్సో y స్క్వేర్ టర్మ్. y స్క్వేర్ టర్మ్ లో కామన్ తీస్తే ఇక్కడ a స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ వస్తుంది, ప్లస్ a స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. ఇక రిమైనింగ్ మైనస్ 2x1 y1 into xy equal to 0. Okay na? Now here it is of the form ax square plus 2hxy plus by square. A ante x square coefficient, b antenemo y square coefficient. Here the chord of contact form a right angle at the origin అన్నాడు. అంటే the coefficient of x square plus the coefficient of y square should be equal to 1 అని. Write down from the given condition. Important problem అండి, very very important problem. Coefficient of x square plus coefficient of y square equal to 0. Coefficient of x square అంటే ఎంత? a square minus x1 square. a square minus x1 square plus coefficient of y square అంటే ఎంత? a square minus y1 square equal to 0. a square plus a square ఎంతండి? 2a square. 2a square minus x1 square minus y1 square equal to 0. So 2a square ఆ సైడ్ పోతే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఓకేనండి, అంటే ఏమొచ్చేసింది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ వచ్చేసింది. నౌ దిస్ కెన్ బి రిటన్ యాజ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. నౌ ది లోకస్ ఆఫ్ p, x1 ప్లేస్ లో x, y1 ప్లేస్ లో y రాయండి. ది లోకస్ ఆఫ్ p ఈస్ locus of P
Now write x and y in place of x1 and y1. X square plus y square equal to 2a square. From this we can say that the point P lies on the curve x square plus y square equal to 2a square. Okay, write down. Very important problems and the two problems kuda. Okay, write down.